హలో గైస్, నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చూసుకుంటే ఈరోజు మ్యాచ్కి ఉన్నంత హైప్ నాకు తెలిసి ఈ ఎంటైర్ ఐపీఎల్లో మన దగ్గర మన స్టేట్స్లో ఎస్పెషల్ అసలు దేనికి కూడా లేదు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లు పోలేంటే ఎంఐ మ్యాచ్ దేనికి లేదు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కు ఉంది హైపు, అంతా ఇంత కాదు. వాళ్ళు ఆల్రెడీ ప్రైజెస్ పెంచారు, అది మనకు తెలిసిన విషయమే. అది పక్కన పెడితే బీభత్సమైన కాంపిటీషన్ ఎక్కడెక్కడ ఉందో తెలుసా? ఎమ్మెల్యేల దగ్గర, మినిస్టర్ల దగ్గర, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా టికెట్లు కావాలి చచ్చిపోతున్నారు. జనరల్గా ఏంటంటే మినిస్టర్లకు 2 టికెట్లు ఇస్తారు అంతే. ఇంకా అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం 1-2 ఎక్స్ట్రా ఇస్తారేమో తప్పిస్తే చాలా తక్కువ. ఇప్పుడు అలా కాదట, ఎక్కువ కావాలంటున్నారట మొత్తం అందరూ కూడా. ఏమంటే ఇంకా కోహ్లీని చూడాలి, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూడాలి. సో ఫుల్ ఎగ్జైటింగ్, ఫుల్ హైపు, అది ఇది అని చెప్పి ఆల్రెడీ నరాల్లో హైప్ ఎక్కించుకుంటున్నారు మొత్తం అందరూ కూడా. సో ఇలాంటి ఒక పరిస్థితి అయితే ఉంది మ్యాచ్కి. సో ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కొంచెం అనలైజ్ చేసి అయితే చెప్పడానికి ట్రై చేస్తా. అంటే ఏమో ఇది ఇలాగే జరుగుతుంది అని నేను చెప్పలేను, బట్ ఇలా జరిగే అవకాశం కూడా ఉంది అనేది చెప్తున్నాను నేను, అంతే సింపుల్. సో బేసిక్గా ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది, అది మనకందరికీ తెలిసిందే. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగింది ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 201 కొట్టింది. 201 కొట్టినప్పుడు మనం ఏమనుకున్నాం, ఫోన్లే మంచి స్కోర్ కొట్టింది, 200 దాటి కొట్టారంటే అనుకున్నాం. కాకపోతే ఐపీఎల్ దాకా స్టాండర్డ్స్ అన్నీ కూడా మారిపోయాయి కాబట్టి ఈజీగా కొట్టేస్తున్నారు. సో అదే జరిగింది. అండ్ ఎంత ఈజీగా గెలిచారంటే 15.4 ఓవర్లో గెలిచారు వాళ్ళు. సో 201 రన్స్ టార్గెట్ని 15.4 ఓవర్స్లో చేజ్ చేశారు. సో 4 ఓవర్స్కు ఇంకా 4.2 ఓవర్స్ మిగిలి ఉండగా, అంటే 26 బాల్స్ మిగిలి ఉండగా గెలిచేశారు. సో ఆర్సీబీ చాలా అంటే చాలా ఈజీగా గెలిచేసింది ఆ మ్యాచ్. అప్పటికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పి అందరికీ అర్థమైంది. అండ్ తర్వాత కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు. ఈవెన్ ఫిలిప్ సాల్ట్ లేకపోయినప్పటికీ కూడా దే ఆర్ విన్నింగ్ వెరీ ఈజీలీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే. సో ఈరోజు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీర్చుకోవాల్సిన సిచ్యువేషన్ అన్నట్టయితే ఉంది జనరల్గా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలవాలి అన్న పాయింట్ అయితే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ గెలిస్తేనే దాని యొక్క పొజిషన్ ఏంటి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సెకండ్ ప్లేసా లేదా థర్డ్ ప్లేసా అని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ అనుకోండి, కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. లైక్ క్వాలిఫైయర్లో ఓడిపోయినా ఎలిమినేటర్ మళ్ళీ ఆడొచ్చు, ఇంకో ఛాన్స్ వస్తుంది. ఇక్కడ అలా కాదు కదా, ఎలిమినేటర్లో ఓడిపోతే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి అస్సామి. సో అందుకని ఏంటంటే సెకండ్ ప్లేస్ ఉండడం ఇంపార్టెంట్. బట్ జీటీ ఏమైంది, జీటీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అది సిఎస్కే అనడానికి కూడా ఏం లేదు, మనోళ్ళు ఒక మ్యాచ్లో మరీ వరస్ట్గా అవుట్ అయిపోయారు కాబట్టి అక్కడ జరిగిన ప్రాబ్లం ఇదంతా కూడా. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆ మ్యాచ్లో బాగా ఘోరంగా అవుట్ అయిపోయారు. సో అది జీటీతోనే అనుకుంటా ఆ మ్యాచ్ కూడా. అది కూడా జీటీతోనే 168 రన్లు వాళ్ళు కొడితే వీళ్ళు 86కి ఆల్అవుట్ అయిపోయారు. సో అక్కడ దెబ్బ కొడిచింది బాగా. సో అది ఇంకా బాగా మైనస్ అయిపోయింది రన్ రేటు. ఇంకా అది మరి పరిస్థితి మనం ఏం చేయలేము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జీటీ చాలా మంచి రన్ రేట్తో కూడా ఉంది. సో వీళ్ళు గెలవాలి అంటే అరౌండ్ ఆర్సీబీ మీద 90 రన్ల పైన బ్యాలెన్స్తో గెలవాల్సి ఉంటుంది. లేదంటే చాలా ఓవర్లు, అట్లీస్ట్ 5-6 ఓవర్స్ లేదంటే 7 ఓవర్స్, అలా 6 ఓవర్స్ అట్లీస్ట్ బ్యాలెన్స్ ఉండగా గెలవాల్సి ఉంటుంది. అది చాలా టఫ్ టాస్క్ అది. సో సెకండ్ ప్లేస్ అనేది కాంప్లికేటెడే, బట్ అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అయినా సరే ఉంటుందో లేదో చూసుకోవాలి మనం. ఎందుకంటే ఆర్ఆర్ ఇప్పుడు బేసిక్గా 4th ప్లేస్లో ఉంది 14 పాయింట్లతో. వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారంటే వాళ్ళకి 16 వస్తాయి. నెక్స్ట్ అలాగే ఎంఐతో హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్ క్యాప్టెన్ కాబట్టి ఎలాగూ హార్దిక్ పాండ్యా వర్సెస్ 20 ప్లేయర్స్ అవుతుంది అక్కడ. ఎందుకంటే పాపం ఒక ఆయన మటుకు ఎంఐ తరపునే ఆడుతున్నాడు, అంటే హార్దిక్ పాండ్యా తరపునే ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు మటుకు అలా ఆడట్లేదులేండి, అది వేరే విషయం. సో మొన్న కేకేఆర్ మ్యాచ్లో కూడా మనోడు బాగా బౌలింగ్ వేసాడు. మనోడు పేరేంటి గుర్తురావట్లేదు, కార్బిన్ బాష్. సో హార్దిక్ పాండ్యా తరపున ఆడుతుంది కార్బిన్ బాష్ ఒక్కడే, అది కూడా ఇండియా వాడు కాదు కాబట్టి. సో మిగతా వాళ్ళందరూ కూడా హార్దిక్ పాండ్యాకి అగైనిస్ట్గానే ఆడుతున్నారు ముంబై ఇండియన్స్లో. సో అది కొంచెం ఈజీగానే గెలిచేస్తుంది ఆర్ఆర్ అయితే. సో మోస్ట్లీ వాళ్ళకప్పుడు 16 పాయింట్లు వస్తాయి. బట్ రన్ రేట్ మేబీ వాళ్ళది ఇంకా ఇంప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్తారు, వీళ్ళు 4th ప్లేస్కి వస్తారు. సో కొంచెం చెప్పుకోవడానికి డౌన్ అయినట్టు ఉంటుంది. 3 అయినా 4 అయినా ఒకటేలే కానీ, బట్ ఎక్కడో ఆ పొజిషనింగ్ అనేది కొంచెం కొద్దిగా గొప్ప మ్యాటర్సే కదా. సో అది పాయింట్. సో ఇక్కడ ఒకవేళ ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే ఇంత భారీగా గెలవాలి సెకండ్ ప్లేస్కి వెళ్ళాలంటే, లేదంటే ఎటు కాని పని. సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? జనరల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ స్క్వాడు అంత బలంగా అయితే ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి
ఎస్ఆర్ఎస్ స్క్వాడు మరి అంత పీక్ స్టేజ్లో ఓకే ఇంకా గెలిచేస్తారు. లాస్ట్ సీజను అంతకుముందు సీజను ఎలా ఉండేదంటే టీము తాలూకు పర్ఫార్మెన్స్ వచ్చారా ఓ 270 280 ఎంత కొడతారు అలాంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 200 కొడతారు కనీసం. సరే కనీసం అంటే చెప్పుకోవడానికి మర్యాద పూర్వకంగా ఉంటుంది. అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా ఎస్ఆర్హెచ్. డౌన్ అయ్యింది కొంచెం. సో ఎందుకంటే ఏమో రీజన్ తెలియట్లేదు. అప్పుడు మళ్ళీ అప్పుడు ఉన్న టీమే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. కానీ ఏమవుతుందో తెలియట్లేదు. కొట్టట్లేదు సరిగ్గా. ఇప్పుడు అప్పుడు ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వాళ్ళే ఓపెనింగ్ వస్తున్నారు. బట్ వాళ్ళు ఇప్పుడు అంత ఊపట్లేదు. ఇషాన్ కిషన్ ఎవరైతే అప్పుడు బీభత్సం చేశాడో ఇప్పుడు కొన్ని మ్యాచ్ల్లో చేస్తున్నాడు. బట్ అన్నిసార్లు కాదు. క్లాసన్ అప్పుడు చూపించిన విధ్వంసం ఇప్పుడు తగ్గిపోయింది. అనికేత్ వర్మ అసలు చాలా తగ్గిపోయాడు. ఒకప్పుడు అనికేత్ వర్మ వచ్చాడంటే ఓకేలో 10 బాల్లో కనీసం 25 రన్లు కొడతాడన్న ఫీల్ ఉండేది. నితీష్ కుమార్ రెడ్డి అడపా తప్పిస్తే కన్సిస్టెన్సీ అయితే లేదు నితీష్ కుమార్ రెడ్డిలో కూడా. సో ఎక్కడో ఆ టీం తాలూకా స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎక్కడ అటు ఇటుగా ఉంది మొత్తం పరిస్థితి అంతా కూడా. సో ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చినా కూడా అది పెద్ద ఏమీ మారిపోదు కదా. సో అది జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే ఎస్ఆర్హెచ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొట్టగలిగేది 230 240 అన్నట్టు అయిపోయింది. అంతకంటే ముందుకు వెళ్ళలేకపోతుంది టీము. సో ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ కూడా బేసిక్గా కొంచెం టఫే కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. తర్వాత చాలా అంటే చాలా మంచి టీం ఉంది వాళ్ళ దగ్గర బౌలింగ్ పరంగా. ఎస్పెషల్లీ ఆర్సీబీ బౌలింగ్ చాలా పవర్ఫుల్ ఉంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రొమారియో షెపర్డ్ సంగతి పక్కన పెడితే కృణాల్ పాండ్యా, జాష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, తర్వాత రసిక్ సలందర్. సో వీళ్ళందరూ బాగానే వేస్తారు. రొమారియో షెపర్డ్ కూడా పర్లేదు. సుయాష్ శర్మ అప్పుడప్పుడు వేస్తారు, అప్పుడప్పుడు కొట్టించుకుంటాడు. అలాగే ఉంటుంది మోస్ట్లీ. సో వీళ్ళ బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ ఇరగదీస్తున్నారు బేసిక్గా ప్రతి ఒక్కరు కూడా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళు 240 కనుక కొట్టగలిగినట్టయితే వీళ్ళ బౌలింగ్ని కూడా ఎస్ఆర్హెచ్ వీళ్ళు గెలవడానికి ఒక 5% అవకాశాలు అయితే ఉంటాయి. 240 కనుక కొట్టినట్టే 230 అబోవ్ కొట్టినట్టయితే ఒక 5% గెలవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఆ బౌలింగ్లో అంత కొట్టగలరా అంటే డౌటే. చూడు మనం బేసిక్గా ఆర్సీబీ టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చే మనం మాట్లాడుకోవాలి మనం. బట్ అట్ ద సేమ్ టైం మన టీం గెలవాలని మనకు ఉంటుంది. ఎస్ఆర్హెచ్ హోమ్ టీం కాబట్టి మనకు గెలవాలని ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ యాక్చువల్లీ. సో ఎస్ఆర్హెచ్ అనే టీము గెలవాలి అంటే కనీసం 240 రన్స్ కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళ బౌలింగ్తో దాన్ని ఆపడం కూడా కొంచెం కష్టమే నన్ను అడిగితే. గట్టిగా మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఏదైతే బౌలింగ్ ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని చూస్తే కష్టమే నన్ను అడిగితే. బహుత్ కష్టమే. అంటే మన బౌలింగ్లో ఎవరు బెస్ట్ వేస్తారంటే మన దాంట్లో ప్యాట్ కమిన్స్ బాగా వేస్తారు. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ పిచ్ బెస్ట్ బౌలర్. ఎందుకంటే లైన్ అండ్ లెంత్ నమ్ముకున్నాడు కాబట్టి. ఇషాన్ మలింగ్ కానీ నేను 100% ట్రస్ట్ చేయను. తర్వాత ప్రఫుల్ హింగే పర్లేదు కొంచెం. ప్రఫుల్ హింగే బట్ ఏంటంటే తను పవర్ ప్లే బౌలర్. ఓపెనింగ్ 6 ఓవర్లో 3 ఓవర్లు ఇచ్చేస్తే వేసి వెళ్ళిపోతారు. సో నన్ను అడిగితే అది బెస్ట్ ఆప్షన్ ప్రఫుల్ హింగేకి. సో అది ఒకటి ఉంది. తర్వాత షాకిబ్ హుస్సేన్ కావచ్చు, లేదంటే శివాంగ్ కుమార్ కావచ్చు, ఇక నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద కూడా 100% మనం కాన్ఫిడెన్స్ పెట్టుకోలేము. బట్ డిపెండ్స్. వాళ్ళదైన రోజున వాళ్ళు ఇరగదీస్తారు. పైగా ఇది హోమ్ గ్రౌండ్ మనకి, ఎందుకంటే హైదరాబాద్లోనే జరుగుతోంది మ్యాచ్. సో బాగా అలవాటైన పిచ్. సో నితీష్ కుమార్ రెడ్డికి బాగా అనుకూలించే అవకాశాలు కూడా ఉన్నాయి బౌలింగ్ పరంగా చూసుకుంటే. సో ఇలాగా టీం కొంచెం సాలిడ్ కానీ బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగ పాత వాళ్ళందరినీ పీకేశారు కాబట్టి. అంటే హర్షదీప్ని అయితే తీసేశారు. హర్షదీప్ని పక్కన పెట్టేశారు. తర్వాత హర్షల్ పటేల్ని పక్కన పెట్టేశారు. హర్షల్ పటేల్ ఎలాగా చాలా గట్టిగా తగిలించుకుంటున్నాడని చెప్పి మనకి అప్పుడు హనుమవిహారీ అన్న కూడా చెప్పాడు. అది తర్వాత అదే చేశారు యాక్చువల్లీ. సో హర్షల్ పటేల్ని తీశారు. తర్వాత జయదేవ్ ఉన్నద్గత్ని తీశారు. ప్రస్తుతానికి వీళ్ళని పక్కన పెట్టారు. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. ఇంకా వీలైతే మ్యాచ్లు పోతున్నాయి. నెక్స్ట్ సీజన్కి కంప్లీట్గా పక్కన పెడతారేమో కూడా. సో అదే జరిగేలా ఉంది. సో సిఎస్కే వాళ్ళు రుతురాజ్ని ఇట్లా అందరూ పక్కన పెడతారు మోస్ట్లీ. సో తర్వాత శాంసన్ క్యాప్టెన్ చేస్తారు. రుతురాజ్ని పక్కన నార్మల్ ప్లేయర్ని చేస్తారు. ఆ తర్వాత 2-3 మ్యాచ్ల తర్వాత బెంచ్ మీద కూర్చోబెడతారు నాకు తెలిసి రుతురాజ్ని. ఇంకా ఆ తర్వాత కంప్లీట్గా టీం నుంచి అస్సామే. ఏందో ఆ టీంకి ధోని తర్వాత ఒక ప్రాపర్ క్యాప్టెన్ సెట్ అవ్వట్లే ఎక్కడా కూడా. సర్లేండి. సో ఇప్పుడు బేసిక్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ కొద్దిగా గొప్ప పర్లే. ఒక 2-3 బౌలర్లు అయినా చెప్పుకోదగ్గట్టు ఉన్నారు ఎస్ఆర్హెచ్కి. ఆర్సీబీకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నారు చెప్పుకోదగ్గ బౌలర్. ఒక 4 దాకా ఉంటారు. ఒక 3-4 బౌలర్లు బాగా వేస్తారు. సో ఇదేంటంటే కొంచెం బౌలింగ్లో కూడా ఓకే సమతుల్యం ఉందనే అనుకుందాం పోనీ. బట్ బ్యాటింగ్ ఏంటంటే ఆర్సీబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తోంది. ఆర్సీబీ స్కోర్ చేస్తున్న తీరు చాలా చాలా కన్సిస్టెంట్గా ఉంది. అది అన్ని టీముల్లోని లేదు. జాకోబ్ బ్యాథల్ బేబీ కొన్ని మ్యాచ్ల్లో పోతున్నాడు, కానీ జాకోబ్ బ్యాథల్ కూడా బాగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ కన్సిస్టెన్స్ ఉన్నాడు, దేవదత్ పాడికల్ కన్సిస్టెంట్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ కన్సిస్టెంట్ ఉన్నాడు. మొన్న మ్యాచ్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా ఉతికాడు. ఇక జితేష్ శర్మ కూడా చాలా కన్సిస్టెంట్గా ఉన్నాడు, ఫెయిల్ అవ్వడంలో అది వేరే విషయం. రొమారో షెపర్డ్ కూడా కన్సిస్టెంట్గానే ఉన్నాడు. అది ఏంటంటే బాల్ జిడ్డాడడంలో, డాట్లు చేయడంలో. కృణాల్ పాండ్యా చాలా కన్సిస్టెంట్ ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అది ఇసరడంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, రెండింటిలోని కూడా మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇట్లాగా కన్సిస్టెంట్ టీం ఉంది అక్కడ ఆర్సీబీకి. ఎస్ఆర్హెచ్కి ఏంటంటే దే ఆర్ నాట్ వెరీ మచ్ కన్సిస్టెంట్. సో అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు 240 కొడతారని గ్యారంటీ లేదు, 240 కొట్టినా బౌలర్లు ఆపుతారన్న గ్యారంటీ లేదు. మీన్వైల్ ఆర్సీబీ ఖచ్చితంగా 200 పైన కొడతాదన్న గ్యారంటీ ఉంది. అండ్ వాళ్ళదైన రోజున 85% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి బౌలర్స్ 200 టార్గెట్ని కూడా డిఫెండ్ చేయగలుగుతారు, ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్. సో అదనమాట అక్కడ సిచ్యువేషన్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆర్సీబీ ఉంది. సో వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉందంటే ఆర్సీబీకి ఎక్కువగా ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆ అనుకూలం మనకి ఎక్కువ ఉంటుంది. ఉన్నా కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే జనరల్గా ఎట్లా అంటే ఇప్పుడు ధోని లాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ. ఎందుకంటే ధోని ఎక్కడ ఆడినా కూడా ధోనికి ఫ్యాన్స్ ఉంటారు. సో అట్లాగే కోహ్లీకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎస్ఆర్హెచ్ కంటే కోహ్లీ సపోర్టర్స్ ఎక్కువ కనబడినా ఆశ్చర్యపోనక్కర్లా. అదే జరుగుతుంది. ఒక్క వెంకటేష్ గారు, రాహుల్ గారు, కావ్యామారను వీళ్ళు తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్సీబీని సపోర్ట్ చేస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అదే జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏదో మనోడు నాకు తెలిసి ఆర్సీబీ ఫ్లాగ్లు అవి ఏమీ తేకుండా చూసుకుంటారు కొంచెం, నాకు తెలిసి అది వేరే విషయం. బట్ ఏమో అది చేస్తారో లేదో మనకు తెలియదు. బట్ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్లాగ్లైనా ఫ్రీగా ఇస్తారో ఏదో చేస్తారు నాకు తెలిసి. సో ఓకే, ఏది చేసినా కూడా ఆర్సీబీ గెలవాలంటే ఇంతకు ముందులా ఆడితే సరిపోద్ది, ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఇంతకు ముందులా ఆడకుండా ఉంటే సరిపోద్ది. అంటే ఇంత ముందు కంటే చాలా బెటర్గా ఆడితే సరిపోద్ది, అదనమాట. సో అలాగైతేనే ఆర్సీబీ ఓడిపోద్ది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అండ్ ఆర్సీబీ ఓడినా గెలిచినా వాళ్ళకి పోయేదేట్లేదు, ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఒకవేళ మరీ దారుణంగా మరీ ఒక 100-120 రన్ల తేడాతో ఓడిపోతే తప్ప వాళ్ళు సెకండ్ ప్లేస్కి రారు. సెకండ్ ప్లేస్కి వచ్చినా వాళ్ళకి ఏం పోయేది లేదు. ఎస్ఆర్హెచ్ బేసిక్గా ఒక 100 కాదు కానీ 90 రన్ల తేడాతో గెలిస్తే అప్పుడు సెకండ్ ప్లేస్కి వెళ్తారు. అప్పుడు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్చే మళ్ళీ క్వాలిఫైర్ ఉంటుంది అప్పుడు. అలా జరగాలని కోరుకుందాం, కానీ కష్టమే. ఐఎమ్ ప్రెటీ షూర్ ఇలా జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. బికాస్ ఆర్సీబీ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ టీం. ఇప్పుడు బేసిక్గా చాలా చాలా స్ట్రాంగ్ ఉంది ఆర్సీబీ. సో అలాంటి ఒక టీంని మనం అంత తక్కువగా అయిపోవాలని అనుకోవడం కూడా అత్యాశే. అండ్ అలా ఆలోచించినప్పుడు మనమే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆశకు అద్దు ఉండాలి, డాష్కు సిగ్గు ఉండాలని మనమే చెప్పుకోవాలి. అది మ్యాటర్ అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఆర్సీబీ గెలిస్తే అది 20 పాయింట్లతో ఫస్ట్ అలా వెళ్తుంది. ఎస్ఆర్హెచ్ గెలిస్తే 18 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ పొజిషన్కి ఆ 3-4 పొజిషన్స్లో ఏం తేడా లేకుండా థర్డ్ ప్లేస్లో అలా ఉంటుంది అంతే. సో మోస్ట్లీ నా ఎస్టిమేషన్ అయితే మటుకు ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే బేస్డ్ ఆన్ హోమ్ గ్రౌండ్ ఫ్యాక్టర్ ఒక్కటి ఆలోచించి ఎస్ఆర్హెచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇషాన్ కిషన్ కొంచెం గట్టిగా కొడతాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇషాన్ కిషన్ అనే కాదు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అందరూ గట్టి కొడతారు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇవాళ. బట్ ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ నేను ఇంతకుముందు దీన్ని నేను కన్సిడర్ చేసి చెప్పిన సందర్భాల్లో చాలాసార్లు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ రాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోతే ఈజీగా ఆర్సీబీనే గెలుస్తుంది. సో హోమ్ గ్రౌండ్ పిచ్ కంప్లీట్గా వీళ్ళకి అనుకూలంగా చేస్తే తప్పిస్తే ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవడం కొంచెం కాంప్లికేటెడ్. బేసిక్గా ఆర్సీబీ జీటీతో క్వాలిఫైర్ ఆడుతుంది కదా, అక్కడ ఓడిపోయే అవకాశాలు ఇంకెక్కువ కనబడుతున్నాయి నాకైతే మటుకు. అంటే వాళ్ళు యాక్చువల్గా జీటీ వాళ్ళు ఆర్సీబీ మీద గెలిచారు కూడా ఇంతకుముందు మ్యాచ్ అయినప్పుడు. అప్పుడు ఆర్సీబీ 155కి ఆల్అౌట్ కూడా అయిపోయింది. అది అందరూ ఆడినట్టే అనిపించింది, కానీ ఏందో ఎవరు సరిగ్గా ఆడలేదు యాక్చువల్లీ. సో వెంకటేష్ అయ్యర్ కూడా వచ్చాడు ఆ మ్యాచ్, కానీ సరిగ్గా ఆడలేదు. సో ఆ మ్యాచ్లో ఏంటంటే వీళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది జీటీ దగ్గర. సిరాజు, రబాడా, హోల్డరు, రషీద్ ఖాను, అర్షద్ ఖాను, ఇదేందయ్యా 5 ఎక్స్ట్రాడినరీ బౌలర్ ఉన్నారుగా. సో ఇలా ఉంది పరిస్థితి. అందుకే ఈసారి కప్పు ఏమైనా జీటీ కొడుతుందా అన్న ఒక ఫీల్ కూడా ఉంది నాకైతే.
చూద్దాం మరి ఏమో ఆర్సీబీ కొడితే కన్సిస్టెంట్గా కొట్టిన రికార్డు ఉంటుంది. బట్ ఏమో జీటీది అనిపిస్తుంది నాకు ఎందుకు ఈసారి కప్పు. బట్ డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ అయితే ఈరోజు మ్యాచ్ గెలవచ్చు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కనుక వర్కౌట్ అయితే. అదర్వైజ్ లేదంటే మోస్ట్లీ 90% ఆర్సీబీకే అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. అది మరి పరిస్థితి. సో దాట్స్ గైస్, మీ అభిప్రాయం ఏంటి? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు ఈరోజు మ్యాచ్లో? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.